ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో టెట్ డిఎస్సికి సన్నద్ధమైనటువంటి మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ప్రియమైన మిత్రులారా, మనకి రెండు రాష్ట్రాల్లో కూడా డిఎస్సి బడిగంట మోగటం, తెలంగాణ రాష్ట్రంలో ఒక భారీ రిక్రూట్మెంట్ తోటి నోటిఫికేషన్కి సన్నద్ధాలు జరుగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి నోటిఫికేషన్ రీచ్ చేయడం అనేది జరిగింది. దాదాపుగా 6,100 పోస్టులతోటి డిఎస్సి నోటిఫికేషన్ రావడం జరిగింది. మరి ఆ డిఎస్సికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ని నిర్వహించాలా వద్దా అనే దానికి సంబంధించినటువంటి మరి కోర్టులో వాదనలు ప్రతివాదనలు జరుగుతూ ఉన్నాయి. మరి దానికి సంబంధించినటువంటి తీర్పు విద్యార్థులకి అనుగుణంగా రావడానికి అవకాశం అనేది ఉంది. అయితే ఒకసారి డిఎస్సి నోటిఫికేషన్ మనం ఒకసారి పరిశీలించేసినట్లయితే మనకి డిఎస్సిలో మనకి గవర్నమెంట్ స్కూల్సే కాకుండా రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించినటువంటి పోస్టులు కూడా ఇవ్వడం అనేది గత 2018 డిఎస్ నుంచి జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ విధానంలో ముఖ్యంగా మనకి పీజీటీ పోస్టులకు సంబంధించి పీజీటీలో హిస్టరీ కానీ, జియోగ్రఫీ కానీ, సివిక్స్ కానీ, ఎకనామిక్స్ అలాగే కామర్స్ ఈ సబ్జెక్ట్స్ మనం తీసుకుంటే జస్ట్ సి హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్ అండ్ కామర్స్, వీటికి సంబంధించినటువంటి సిలబస్ని ఒకసారి మనం పరిశీలన చేసినట్టయితే దీంట్లో మనకి 20 మార్క్స్కి మెథడాలజీ అలాట్ చేయడం జరిగింది. 20 మార్క్స్కి మెథడాలజీని అలాట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. మరి టీజీటీ పీజీటీలో టీజీటీ సిలబస్ అనేది వేరుగా ఉంది. అది డిఎస్సికి ఇచ్చినటువంటి సిలబస్ని బేస్ చేసుకొని ఇవ్వటం జరిగింది. మరి ఇక్కడ పీజీటీ సిలబస్లో మనం పరిశీలన చేసినట్టయితే మరి ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, మెథడాలజీలు ఇచ్చినటువంటి సిలబస్ ఏదైతే ఉందో, ద మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ విల్ బి ఇంగ్లీష్ ఓన్లీ. క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్లో ఉండడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. మరి ఈ నేపథ్యంలో మరి ప్రస్తుత తరుణంలో సోషల్ స్టడీస్ మెథడాలజీని మీకు ఇంగ్లీష్లో అందించడం అనేది మనకి ఎక్కడ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ కూడా అందుబాటులేదు ఫ్రెండ్స్. మరి గతంలో మనకున్నటువంటి ఎక్స్పీరియన్స్ బేస్ చేసుకొని ఈ యొక్క పీజీటీ కోర్సెస్ ఏదైతే ఉన్నాయో, టీజీటీ ఏదైతే ఉందో, టీజీటీ సోషల్ స్టడీస్ కానీ, పీజీటీ సోషల్ స్టడీస్, అలాగే దీంట్లో ఇంకొక సబ్జెక్ట్ కూడా ఉంది, సోషల్ స్టడీస్ సబ్జెక్ట్ కూడా ఉంది, సోషల్ స్టడీస్, పీజీటీ సోషల్ స్టడీస్ ఎట్ ద సేమ్ వే పీజీటీ హిస్టరీ అండ్ పీజీటీ జియోగ్రఫీ, పీజీటీ సివిక్స్, పీజీటీ ఎకనామిక్స్ అండ్ పీజీటీ కామర్స్. ఈ 6 ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మనకి 20 మార్క్స్ మెథడాలజీ అనేది ఉంది ఫ్రెండ్స్. మరి 20 మార్క్స్ సంబంధించినటువంటి మీడియం ఆఫ్ క్వశ్చన్ పేపర్ కూడా మనం డిస్కస్ చేసాం. ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ పేపర్ ఉండడానికి అవకాశం అనేది ఉంది. దాదాపుగా మనకి 40 బిట్స్ రావడానికి ఇక్కడ అవకాశం ఉంది. 40 బిట్స్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. మరి ఈ నేపథ్యంలో మీ అందరికి కూడా ఈ సిలబస్ని అవగాహన కలిగించడమే కాకుండా మరి ఇంగ్లీష్ మీడియంలో మీ అందరికీ ఈ యొక్క కోర్స్ని మీకు అవైలబిలిటీగా చేయడానికి నేను ప్రయత్నం అనేది చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ యొక్క అవకాశాన్ని ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి టీజీటీ పీజీటీ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో, అలాగే స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ రాస్తున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో తెలుగు మీడియానికి సంబంధించి మరి వాటిని ఉపయోగించుకొని మీ అందరూ కూడా జాబ్లో సక్సెస్ సాధిస్తారని చెప్పేసి ప్రధానంగా కోరుతున్నాను. రైట్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఉన్నటువంటి సిలబస్ అన్నిట్లో అన్ని కోర్సెస్లో కూడా వాట్ ఎవర్ ద కోర్సెస్ ఆర్ దేర్ హియర్, పీజీటీ సోషల్ స్టడీస్, పీజీటీ జియోగ్రఫీ, పీజీటీ హిస్టరీ, పీజీటీ సివిక్స్, పీజీటీ ఎకనామిక్స్ అండ్ పీజీటీ కామర్స్.
the content part is different, but whereas the syllabus is same, the methodology syllabus is same, friends. మరి సిలబస్లో ఏముంది, 20 మార్క్స్లో మనం ఏం డిస్కస్ చేయాలి, మనం ఏ బుక్స్ మనం రెఫర్ చేయాలి, ఏ విధంగా మనం మెథడాలజీలో స్కోర్ చేసుకోవాలి. మన మెథడాలజీలో మంచి స్కోర్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు టీజీటీ పీజీటీ ఏ జాబ్ అయినా కూడా, స్కూల్ అసిస్టెంట్ జాబ్ అయినా కూడా రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. రైట్, ఒకసారి సిలబస్ చూద్దాం. సిలబస్లో ఉన్నటువంటి అంశాలను చూద్దాం. అంశాలను చూసి వాటిని ఎలా ప్రిపేర్ అవ్వాలో కూడా ఈ వీడియోలో నేను పూర్తిగా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తాను. రైట్, సిలబస్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. టీచింగ్ మెథడాలజీ 20 మార్క్స్. టీచింగ్ మెథడాలజీ 20 మార్క్స్. చాలా మరి మన కంటెంట్ పార్ట్గా మనం తీసుకున్నట్లయితే, కంటెంట్ పార్ట్ అనేది ద సిలబస్ ఈజ్ వెరీ హ్యూజ్ సిలబస్, వెరీ వ్యాస్ట్, బట్ మార్క్స్ ఆర్ వెరీ లెస్. whereas the methodology syllabus is very less, marks are very more. మార్క్స్ ఏమో ఎక్కువ, సిలబస్ ఏమో తక్కువ. if you study this methodology in proper planning, compulsory you will get good marks in DS examination, and also you will get the job. So friends, every student need to concentrate on methodology, because many of our friends, they are working in colleges and they are working in schools. They have sound knowledge in content, but they don't have proper knowledge regarding to the methodology. So methodology is a weak section for every aspirant. So wherever the weakness is there, you need to strengthen it, then only you will get the success. So in this context, you need to understand the syllabus, you need to observe the syllabus, you need to find out the suitable books, suitable material, suitable guidance, then only you will get success. Right friends, I will explain all these syllabus and what are the different topics are there, what type of books we require to complete the syllabus, and what are the precautions we need to keep our mind while studying methodology in examination pattern. Right friends, let us go. Chapter 1, social studies, meaning, nature, scope, defining social studies, main features of social studies and social sciences differentiated, scope of social studies, types of subject material and learning experiences included in the study of social studies, need and importance of the social studies. So this is the first chapter in methodology. Here we learn what is social studies, where social studies was origin, what are the different definitions, what is the nature of the social studies, what is the scope of the social studies. So how to differentiate social studies and social sciences? Is there any relation regarding to the social studies and social sciences? And is there any differences regarding to the social studies and social sciences? All these things we will discuss in this chapter. మనం ఫస్ట్ చాప్టర్ అండి ఇది. ఈ ఫస్ట్ చాప్టర్లో సాంఘిక శాస్త్రం అంటే ఏమిటి, సాంఘిక శాస్త్రం ఎక్కడ పుట్టింది, సాంఘిక శాస్త్రం యొక్క విద్యా చరిత్ర ఏంటి, సాంఘిక శాస్త్రం యొక్క నిర్వచనాలు ఏమున్నాయి, సాంఘిక శాస్త్రం యొక్క స్వభావం ఏంటి,
సాంఘిక శాస్త్రానికి ఇతర సామాజిక శాస్త్రాలతో ఉన్నటువంటి సంబంధం ఏంటి, సాంఘిక శాస్త్రానికి సామాజిక శాస్త్రాల మధ్య ఉన్నటువంటి భేదాలు ఏంటి, అలాగే సాంఘిక శాస్త్రానికి ఇతర సామాజిక శాస్త్రాలతో ఉన్నటువంటి రిలేషన్షిప్ ఏంటి, ఇలాంటి విషయాలు మొత్తాన్ని కూడా మనం కంప్లీట్గా ఈ యొక్క చాప్టర్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ చాప్టర్. కంపల్సరీ nearly 4 to 5 bits will come in examination. When you understand this first chapter, then only you will understand remaining chapters, because the methodology is a linked subject. It was arranged in a systematic manner. ఈ మెథడాలజీ అనేది ఒక లింక్ సబ్జెక్ట్. ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్లో వీటిని అరేంజ్ చేయడం అనేది జరిగింది. చాప్టర్ బై చాప్టర్ మనం డిస్కస్ చేసుకుంటూ నేర్చుకుంటూ వెళ్తేనే ఈ సబ్జెక్ట్ పట్ల మనకు పూర్తి అవగాహన రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఇది ఫస్ట్ చాప్టర్ సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం ఈ చాప్టర్లో మనం కంప్లీట్గా నేర్చుకోవడం అనేది జరుగుతుంది. రైట్ ఫ్రెండ్స్, we go for second chapter, values, aims and objectives of teaching social studies. Aims, objectives, values and academic standards of the teaching social studies. This is very important chapter for any examination. This is the heart of the methodology. When you understand this chapter, when you understand the different components in this chapter, then only you will understand remaining chapters in methodology. Very important chapter and very difficult chapter also. You need to concentrate each and every word, each and every component in this chapter. Right friends, here values of teaching social studies. What type of values we will inculcate among students in classroom situations? మన సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విద్యార్థులు ఎలాంటి విలువల్ని మనం పెంపొందించాలి, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిగా మరి ఆ విలువల్ని ఏ విధంగా మన విద్యార్థులు తీసుకొని రావాలి అని చెప్పేసి మరి ఇక్కడ మనం ప్రధానంగా డిస్కస్ చేయడం జరుగుతుంది. అలాగే ఎయిమ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్ అట్ సెకండరీ లెవెల్, మరి మాధ్యమిక స్థాయిలో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు ఏంటి, అలాగే ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ సోషల్ స్టడీస్. వాట్ ఆర్ ది డిఫరెంట్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ ఇన్ టీచింగ్ సోషల్ స్టడీస్? హియర్ ఎస్పెషల్లీ we will discuss Bloom's taxonomy. In that cognitive domain, affective domain and psychomotor domain under different objectives and specifications. Here nearly we have 7 objectives and nearly 100 specifications are there. When you will have the sound knowledge on this topic, then only you will get good marks in examination. ఇంకా అదే కాకుండా మనము రిలేషన్షిప్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ఆబ్జెక్టివ్స్ విత్ జనరల్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ సోషల్ స్టడీస్, taxonomy of educational and instructional objectives, writing objectives in behavior terms. మరి ఈ యొక్క ఆబ్జెక్టివ్స్ని విద్యార్థి యొక్క ప్రవర్తన మార్పుకి అనుగుణంగా ఏ విధంగా రాయాలి, వివిధ స్థాయిలో ఈ యొక్క సాంఘిక శాస్త్ర బోధన లక్ష్యాలు ఏ విధంగా ఉన్నాయి, అలాగే మరి దీనికి సంబంధించినటువంటి అకాడమిక్ స్టాండర్డ్స్ ఏంటి అనేది కూడా మనం ప్రధానంగా ఈ ఏరియాలో డిస్కస్ చేసిన ఆవశ్యకత అనేది ఉంది. అట్ ద సేమ్ టైం అకాడమిక్ స్టాండర్డ్స్ విద్యా ప్రమాణాలు చాలా ఇంపార్టెంట్ అండి. ప్రజెంట్ వీఆర్ ఫాలోయింగ్ అకాడమిక్ స్టాండర్డ్స్ ఇన్ at school level. రైట్ ఫ్రెండ్స్, ఇది చాలా ప్రాధాన్యమైనటువంటి చాప్టర్. దీంట్లో సాంఘిక శాస్త్ర బోధన ఉద్దేశాలు ఏంటి, లక్ష్యాలు ఏంటి, విలువలు ఏంటి, అలాగే విద్యా ప్రమాణాలు ఏంటి, బ్లూమ్స్ టాక్సానమీ ఏంటి, అట్ ద సేమ్ వే అండర్సన్ క్లాసిఫికేషన్, ఇవన్నీ కూడా
అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ని ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. డియర్ ఫ్రెండ్స్, మరి ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో, ఇవన్నీ కూడా మనకి ఒక బుక్లో అందుబాటులో ఉండవు ఫ్రెండ్స్. వీ నీడ్ టు రీడ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ మెథడాలజికల్ బుక్స్. వీ నీడ్ టు కలెక్ట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ ఫ్రమ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్. అయితే ఇవన్నీ కూడా మీకు చేయడం కష్టం. ఇవన్నీ కూడా మీరు డిఫరెంట్ టైప్ ఆఫ్ బుక్స్ని గ్యాదర్ చేసుకోవడం, ఆ బుక్స్ని మరి దాంట్లో ఉన్నటువంటి సమాచారాన్ని వెతకడం, ఇవన్నీ మీరు అర్థం చేసుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్. సో కాబట్టి ఆ ప్రయత్నం మేము చేసి, మాకున్నటువంటి ఎక్స్పీరియన్స్ తోటి ఆ ప్రయత్నం అంతా కూడా మేము చేసి మీకు ప్రాపర్గా ప్రతి కాన్సెప్ట్ మీద ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వడానికి మేము ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. రైట్, ఎందుకంటే మెథడాలజీ అనేది మనం ఏదో బుక్ చదువుకుంటే వచ్చేటువంటి సబ్జెక్ట్ కాదు. తప్పనిసరిగా ప్రాపర్ గైడ్ అయిన వాళ్ళు తప్పనిసరిగా మనకి ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి కోరుతున్నాను. నెక్స్ట్ అలాగే మనం థర్డ్ చాప్టర్లోకి వెళ్తే, థర్డ్ చాప్టర్ సోషల్ స్టడీస్. Third chapter, Social Studies Curriculum. Social Studies Curriculum. This is also very, very important chapter and very difficult chapter. If you take Telugu medium books, if you observe the total number of pages in the chapter, nearly 100 pages are there in the chapter. Right friends, it's a very important chapter. Here in the chapter we have different type of components. See, social studies as a core subject. Next, principles of curriculum construction. So here we will discuss what is curriculum. What is curriculum? What are the different type of definitions of the curriculum? What are the characteristics of the curriculum? What is the syllabus? Is there any differences between the curriculum and syllabus? మనకి సిలబస్ కి కరికులం మధ్య ఏమైనా భేదాలు ఉన్నాయా అని డిస్కస్ చేస్తాం. We will discuss different type of principles while construction of the curriculum. Educationists and psychologists, they need to keep the different type of principles in their minds while preparation of the curriculum. So what are the principles are there? And organization of the subject matter, and different approaches, correlated, integrated, topical, concentric, unit and chronological approaches. Different approaches are there. Integrated approach, chronological approach, unit approach, concentric approach, spiral approach, like that. Different psychological approach, like that logical approach, like that different approaches are there. These approaches are very useful to preparation of the syllabus. Whatever the syllabus is there in social textbooks, to making the syllabus based on these different type of approaches. We need to study completely each and every approach. In the same way, we need to know about NCERT, SCERT, APSF, RT Act, etc. issues in the subject.
మరి దీంట్లో బేసిక్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, దీంట్లో అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ చాలా ఉంది, దాని గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత అనేది ఉందన్నమాట. దీంట్లో ముఖ్యంగా ఎస్సీఆర్టీకి సంబంధించినటువంటి ఏపీఎస్ఎఫ్ కానీ సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి పొజిషన్ పేపర్స్ వాటికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కానీ, క్వాలిటీస్ ఆఫ్ సోషల్ టెక్స్ట్ బుక్, నెక్స్ట్ హ్యాండ్ బుక్, వర్క్ బుక్, వీటికి సంబంధించిన విషయాలు మొత్తాన్ని కూడా ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది ఫ్రెండ్స్. ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ చాప్టర్గా మనం చెప్పుకోవచ్చు అనమాట. రైట్, 4th chapter, instructional strategies. So this also is very important chapter. Here we will discuss different type of techniques and methods and approaches to teach social studies in classroom situation. Here teacher centered methods are there and student centered methods are there. See, techniques, devices and maxims, different methods of teaching social studies. Here storytelling method, lecture method, source method, discussion method, project method, problem method, inductive method, deductive method, observation method, assignment method, socialized registration method, team teaching method, supervised study method. So like that different type of methods are there. These methods are very important in examination. We need to get sound knowledge for each and every method. Then only we will answer the questions whatever they will give. Right friends? మరి ఈ మెథడ్స్ ఏదైతే ఉన్నాయో డిఫరెంట్ మెథడ్స్ వాటి గురించి అటువంటి అవగాహన మనం పెంపొందించుకోవాలి. ప్రతి బోధనా పద్ధతి మీద ఒక అవగాహన పెంపొందించుకోవాలి. ఇచ్చినటువంటి ఆప్షన్స్ ఏదైతే ఉన్నాయో ఇచ్చిన ఆప్షన్స్ ఉన్నటువంటి బోధనా పద్ధతుల మీద ఒక కంప్లీట్ ఐడియా నీకు ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఎగ్జామినేషన్లో బిట్స్ పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే డిఫరెంట్ టెక్నిక్స్ ఏంటి, డివైజెస్ ఏంటి, మ్యాక్సిమ్స్ ఏంటి, ఈజ్ దేర్ రిలేషన్ బిట్వీన్ టెక్నిక్ అండ్ డివైస్, ఈజ్ దేర్ రిలేషన్ బిట్వీన్ డివైస్ అండ్ మ్యాక్సిమ్, ఈజ్ దేర్ ఎనీ రిలేషన్ అమాంగ్ దీస్ టెక్నిక్స్, డివైజెస్, మ్యాక్సిమ్స్ అండ్ మెథడ్స్. We need to learn all these things in this chapter. Right friends? మరి ఈ సంబంధించినటువంటి ఏదైతే డిఫరెంట్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకు ఒక బుక్లో మనకు అందుబాటులో ఉండవు. We need to study different books written by different authors. We need to prepare comprehensive material. Then only we will get good marks, friends. Proper guidance is very essential for getting TGT, PGT post or school assistant or HGT post. Especially if you observe all syllabus, the methodology is very difficult component. All students, majority of the students facing difficulty. So, ఎవరైతే దీని మీద ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారో, ఎవరైతే ఎక్కువ మార్క్స్ గెయిన్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మరి మెరిట్ లిస్ట్లో జాబ్ రావడానికి అవకాశం అనేది ఉంది ఫ్రెండ్స్. క్వశ్చన్ ఇంగ్లీష్ మీడియంలో అడుగుతాడు, ఇంగ్లీష్ మీడియంలో మనం నేర్చుకోవాలి. అలాగే ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ అర్థం చేసుకోవాలి, ఇంగ్లీష్ మీడియం ఇచ్చినటువంటి ఆన్సర్స్ మనం అర్థం చేసుకోవాలి. ఓకే, అప్పుడే మనము మరి దానికి ప్రాపర్గా ఆన్సర్ చేయడానికి అవకాశం అనేది ఉంది. రైట్ ఫ్రెండ్స్, నెక్స్ట్ గో ఫర్ 5th chapter. Planning for instruction. Developing teaching skills through micro teaching. Here we will learn micro teaching, year plan, unit plan, lesson plan. See here, the micro teaching is very important topic. మరి సూక్ష్మ బోధన అంటే ఏంది?
historical background of the micro teaching, steps of the micro teaching cycle, differences between the micro teaching and macro teaching, differences of the micro teaching. So all we will learn in the chapter. And at the same time, what is the year plan, what is the unit plan, what is the lesson plan, how to prepare the year plan, how to prepare unit plan, how to prepare lesson plan. So here, what are the different type of lesson plans we will use in teaching social studies at classroom situation. మరి లెసన్ ప్లాన్లో డిఫరెంట్ కాంపోనెంట్స్ ఏమున్నాయి? హెర్బాట్ లెసన్ ప్లాన్ ఉంది. ప్రస్తుతం అయితే మనకి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా లెసన్ ప్లాన్ ఉంది. మరి ఆధునిక బోధనా విధానంలో మనం తీసుకుంటే 5E మోడల్ అనేటువంటి లెసన్ ప్లాన్ ఉంది. ఇవన్నీ కూడా మనం ప్రత్యేకంగా నేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత అనేది ఉంది ఫ్రెండ్స్. ఇవే కాకుండా ఎడ్గర్ డే లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఎడ్గర్ డే కోన్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్, వీటి గురించి కూడా మనం డిస్కస్ చేయాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ కాంపోనెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం బిఎడ్ ఎగ్జామినేషన్ అయితే we read 10 or 20 questions and we write the examination. But here you need to read each and every line, each and every paragraph, each and every page. Then only you will get good score in examination. Right friends? Next, 6th chapter, instructional material and resources. మరి మొదటి చాప్టర్లో మనం సాంఘిక శాస్త్రం అంటే ఎందుకు నేర్చుకున్నాం. రెండో చాప్టర్లో సాంఘిక శాస్త్రం ఎందుకు ఏర్పాటు చేస్తారో దానికి ఉద్దేశాల గురించి మనం నేర్చుకోవడం జరిగింది. అలాగే మనం మూడవ చాప్టర్లో కరికులం అంటే ఏంటి దాని గురించిన విషయాలు మనం డిస్కస్ చేసాం. నాలుగో చాప్టర్లో మరి ఆ యొక్క సాంఘిక శాస్త్రాన్ని ఎఫెక్టివ్గా టీచ్ చేయడానికి, ఇఫ్ యూ వాంట్ టు టీచ్ సోషల్ స్టడీస్ ఎఫెక్టివ్లీ యూ నీడ్ టు నో ద డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ ది టీచింగ్ సోషల్ స్టడీస్, వాటి గురించి మనం ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. అలాగే మరి టీచింగ్ సోషల్ స్టడీస్ అనేటువంటి దాన్ని సిస్టమేటిక్ వేలో ఇంప్లిమెంటేషన్ చేయాలంటే దానికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలి. దాంట్లో డిఫరెంట్ ప్లాన్స్ ఏందో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అలాగే ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అనేది కూడా మనకి చాలా ఇంపార్టెంట్ టీచింగ్లో. ఫర్ ఎఫెక్టివ్ టీచింగ్ సూటబుల్ మెథడ్స్ అండ్ సూటబుల్ లెర్నింగ్ మెటీరియల్ is very important one. Right friends, here we will discuss textbooks, workbooks, supplementary material, syllabus, curriculum guides, handbooks. See, ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్స్ అంటే ఏంటి, వాటి యొక్క లక్షణాలు ఏమున్నాయి, వర్క్ బుక్స్ అంటే ఏంటి, వాళ్ళు దేనికి ఉపయోగిస్తాం, సప్లిమెంటరీ మెటీరియల్ ఏంటి, అలాగే కరికులం గైడ్స్ అంటే ఏంటి, హ్యాండ్ బుక్స్ అంటే ఏంటి, అలాగే ఆడియో విజువల్ ఎయిడ్స్ అంటే వీటిని టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ అంటాం. ఈ ఆడియో విజువల్ ఎయిడ్స్ని, అలాగే సోషల్ స్టడీస్ లెబొరేటరీ, లైబ్రరీ, క్లబ్స్ అండ్ మ్యూజియం, యూటిలైజింగ్ ది కమ్యూనిటీ రిసోర్సెస్. సోషల్ స్టడీస్ అనేటువంటి దాన్ని ఎఫెక్టివ్గా మనం టీచ్ చేయాలంటే మనకి బోధనా పద్ధతులతో పాటుగా బోధనా సామాగ్రి కావాలి, బోధనా వనరులు కావాలి, ప్రయోగశాల కావాలి, లైబ్రరీ కావాలి, క్లబ్లు కావాలి. ఇలాంటివన్నీ కూడా మనకి చాలా అవసరం అన్నమాట. వీటన్నిటి గురించి ఈ చాప్టర్లో మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే 7th చాప్టర్లో సోషల్ స్టడీస్ టీచర్, క్వాలిటీస్ ఆఫ్ గుడ్ సోషల్ స్టడీస్ టీచర్, రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. టీచర్ అనేవాడికి కొన్ని గుడ్ క్వాలిటీస్ అనేవి ఉండాలి. ప్రతి సబ్జెక్ట్ టీచర్ కూడా ప్రత్యేకమైన క్వాలిటీస్ కొన్ని ఉంటాయి. స్పెషల్ క్వాలిటీస్ ఆర్ దేర్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ టీచర్. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్, ఫర్ సోషల్ స్టడీ టీచర్ రిక్వైర్డ్ టు సోషల్ టీచర్కి మరి కొన్ని క్వాలిటీస్ అనే వాటిని మనం పెంపొందించుకోవాలి. సో వాట్ ఆర్ ది స్పెషల్ క్వాలిటీస్
for social teacher? What are the roles and responsibilities of the teacher in school, in community, society? ఇవన్నీ కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా నేర్చుకోవడం జరుగుతుంది. K.F. Narayan told that ABCD of good teacher, ABCD of good teacher, accessibility, brilliance, communication skills, devotion to duty. K.F. Narayan చెప్పాడు ఉపాధ్యాయుడికి ప్రత్యేకంగా 4 లక్షణాలు ఉండాలని. యాక్సెసిబిలిటీ ఉండాలంట, బ్రిలియన్స్ ఉండాలంట, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలంట, డివోషన్ టు డ్యూటీ ఉండాలంట. ఇలాగా మనకి సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడికి ఉండాల్సినటువంటి ప్రత్యేకమైనటువంటి లక్షణాల గురించి మనం ప్రత్యేకంగా నేర్చుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే చివరిగా మనం తీసుకుంటే ఎవాల్యుయేషన్ ఇన్ సోషల్ స్టడీస్. మరి బోధన అంతా అయిపోయిన తర్వాత విద్యార్థి యొక్క సామర్థ్యాన్ని టు ఫైండ్ అవుట్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆఫ్ ద స్టూడెంట్స్, టీచర్ నీడ్ టు ఎవాల్యుయేట్ ది స్టూడెంట్స్ ప్రోగ్రెస్ ఇన్ క్లాస్ రూమ్ సిచ్యువేషన్. So in this context, we need to learn what is test, what is examination, what is measurement, what is assessment, what is evaluation. ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా అవగాహన పెంపొందించుకోవాలి. కాన్సెప్ట్ అండ్ పర్పసెస్, టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ హియర్ basically 3 types of there: diagnostic evaluation, formative evaluation and summative evaluation. And evaluation is a continuous and comprehensive process. It means CCE, continuous comprehensive evaluation, and different components in CCE, different techniques of evaluation, preparation of the scholastic achievement test, tools of evaluation and preparation of the scholastic achievement test, SAT. So how to prepare question paper? For preparation of the question paper, what type of precautions we need to take? We need to keep our minds. These are the things we will learn in this chapter. Right friends? మనకి మొత్తంగా తీసుకుంటే మొత్తం 8 చాప్టర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 8 చాప్టర్స్ ఉన్నాయి. ఈ 8 చాప్టర్స్ సంబంధించి మనకి 20 మార్క్స్ అంటే 2 అంటే 40 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. 40 బిట్స్ రావడానికి అవకాశం ఉంది ఫ్రెండ్స్. మరి ఎవరైతే ఈ యొక్క డిఎస్సిలో, టీజీటీలో కానీ పీజీటీలో కానీ, ఇది పీజీటీ సిలబస్, ఇది బేసికల్గా పీజీటీకి ఎవరైతే ఆర్ట్స్లో ప్రిపేర్ అవుతున్నారో, ముఖ్యంగా సోషల్ స్టడీస్ కానీ, ముఖ్యంగా హిస్టరీ కానీ, ముఖ్యంగా జాగ్రఫీ కానీ, ఎకనామిక్స్ కానీ, సివిక్స్ కానీ, కామర్స్ కానీ, ఎవరైతే ఈ యొక్క సబ్జెక్ట్స్ని ప్రిపేర్ అవుతున్నారో, సోషల్ స్టడీస్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకనామిక్స్, సివిక్స్, కామర్స్, వీటన్నిటికీ ఒకటే సిలబస్. వీటన్నిటికీ ఒకటే సిలబస్ ఇచ్చాడు మెథడాలజీలో. సోషల్ స్టడీస్ మెథడాలజీ సంబంధించి 20 మార్క్స్కి ఇవ్వడం అనేది జరిగింది ఫ్రెండ్స్. 40 బిట్స్ రావడానికి అవకాశం ఉంది. చాలా సులభమైనటువంటి సబ్జెక్ట్, లిమిటెడ్ సిలబస్, ఓకే, ఎక్కువ మార్క్స్. అదే ఒక టీజీటీకి సంబంధించి కానీ, ఒక పీజీటీకి సంబంధించి కానీ మన కంటెంట్ పార్ట్ చదవాలంటే కనీసం 6th నుంచి ఇంటర్మీడియట్ దాకా మనం ఆ సబ్జెక్ట్స్ అంతా కూడా చదవాల్సినటువంటి ఆవశ్యకత ఉంటుంది. అలా కాకుండా ఈ ఉన్నటువంటి లిమిటెడ్ సిలబస్ మీద కనీసం ఒక రోజుకు 2 గంటలు లేక 3 గంటలు, 2 గంటలు దీని మీద ఫోకస్ చేస్తే తప్పనిసరిగా మనం మంచి స్కోర్ తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీకు టీజీటీ కానీ, టీజీటీ సోషల్ స్టడీస్, అలాగే డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, అలాగే పీజీటీ ఏదైతే ఇప్పుడు మనం చెప్పుకున్నామో డిఫరెంట్ సబ్జెక్ట్స్, వీటన్నిటికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే క్లాసెస్ ఏదైతే ఉన్నాయో ఇవి ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్లో మీకు త్వరలో అందుబాటులోకి తీసుకొని రావడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు ప్లేస్టోర్ నుంచి ఆచార్య ఎస్ఎస్ మెథడ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరి త్వరలో మీకు ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం సంబంధించినటువంటి
సిలబస్ అంతా కూడా మీకు కూలంకుషంగా వివరించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ అవకాశాన్ని మీరందరూ కూడా ఉపయోగించుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో టీజీటీకి సంబంధించినటువంటి సిలబస్ని అనాలిసిస్ చేద్దాం. అంతవరకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.